డిప్యూటీ మేయర్ గారు ఫిరాయింపుల గురించి మాట్లాడినారు. నిన్న మన ప్రెస్ మీట్లు జరిగినాయి. గౌరవ ఇద్దరు మాజీ మంత్రివర్యులు చోటా నాయకుడు కూడా మాట్లాడాయా. నేను చోటా నాయకుడినే 1994 నుంచి ప్రత్యేక ఎలక్షన్లో ఉండా. 94లో ఎంపీటీసీ అయ్యా. ఆ రోజు వచ్చేసి మండల వైస్ ప్రెసిడెంట్ అయ్యా. ఆ రోజు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా. జడ్పీటీసీ అయ్యా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యా, డీసీఎంఏ చైర్మన్ అయ్యా, ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నా. పార్టీకి వివిధ పదవుల్లో పనిచేశాం. కానీ నిజాయితీగా ఉండేదైతే తెలుసు. ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయే పరిస్థితి కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ పోయేవంతే ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండాలి. చోటా నాయకులమైనా కొద్దిగా గౌరవంగా బతికేటువంటి నాయకులమని మా స్నేహితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ చెప్పుతూ ఈ యొక్క ఫిరాయింపు చట్టం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థలకి సంబంధించిన ఫిరాయింపుల చట్టం వర్తించదన్నాడు. ఫిరాయింపు చట్టం అనేది స్థానిక సంస్థలకైనా మరి దేనికైనా ఒకటే అని చెప్పి గతంలో ఇటీవల మరి కేరళ కోర్టు ఇచ్చింది నిజమే. దాంట్లో స్థానిక సంస్థలను ఎక్కడ పాలన వల్ల ఏదైతే పార్టీని వ్యతిరేకించేసి పార్టీ మారేటప్పుడు ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేశారో ఆ పార్టీకి రిజైన్ చేయండి. మీ పదవులకు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలుచుకున్న తర్వాతే మీరు దానికి అర్హులు అవుతారని చెప్పి ఇచ్చింది. అంతేగాని దీంట్లో ఇచ్చిందంటే అమెండ్మెంట్ ఆఫ్ ద 10th షెడ్యూల్లో ప్రకారం ఏదైతే ఫిరాయింపు చట్టంలో ఉండదో పారాగ్రాఫ్ 3ని కూడా పారాగ్రాఫ్ 3 షల్ బి ఒమిటెడ్ అని కూడా ఆ యొక్క దాంట్లో ఇవ్వటం జరిగింది. అంటే ఏదైతే ఫిరాయింపు చట్టం గురించి ఇచ్చారో దాన్ని మరి సవరిస్తూ 10th షెడ్యూల్ అమెండ్మెంట్ ప్రకారం 3వ పేరాలో ఉన్నట్టు దాన్ని ఒమిట్ చేస్తున్నామని కూడా ఇచ్చినారు. ఇది కూడా దయచేసి మా గౌరవ మిత్రులు గారు డిప్యూటీ మేయర్ గారు ఇవన్నీ గమనించాలి. మాట్లాడే ముందు దయచేసి మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీలో గెలిచామనేది కూడా ఒకసారి ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. మరి గుర్తుపెట్టుకున్నప్పుడే కనీసం ప్రజలు కూడా గమనిస్తారు. నిజమే కదా, ఈయన ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. మనం వేసింది ఫ్యాన్కి వేసాం కదా ఓటు, మరి ఈయన సైకిల్ ఎక్కుతా ఉన్నాడు, ఈయన సైకిల్ గురించి మాట్లాడుతున్న ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు కూడా డిస్కషన్లో ఉన్నది. ప్రజలు ఎవరేం కూడా ఏ పార్టీ తరఫున ఓటేసాం అనేది మర్చిపోయే పరిస్థితిలో కాదు. అన్నీ జరుగుతాయని, అభివృద్ధి జరుగుతాయని వస్తూ ఉన్నారు అని చెప్తున్నారు కొంతమంది. అభివృద్ధి కాదు నాయన, మీ దగ్గర రెమ్యునేషన్ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి రాత్రులు కూడా బీఫామ్లే ఫిలప్ చేసుకున్న వాళ్ళు కూడా మారిపోతున్నారంటే మీ దగ్గర అంత పని లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారని చెప్పి ఈరోజు ఉదయం రూప్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. నిజమేనయ్యా, మా దగ్గర అంత సంచులు లేవు, అటుంటే పరిస్థితి లేదు, అంత డబ్బులు ఇచ్చేటువంటి మా పార్టీ కాదు. మీరేదో సంక్షేమం అందిస్తాం, మీ ఇంటి ముందుకే సంక్షేమాలను వస్తాయని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి అధికారంలో వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ ఏదైతే నిజాయితీగా పనిచేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశం అందించి ఆ రోజు సుపరిపాలన అందిస్తుంటే ఈరోజు మీరు పరిపాలిస్తున్న పరిపాలన ఎట్టుందో క్షేత్రస్థాయిలో పోతే ప్రజలే చెప్తారు నాయన. రాబో రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.